జనా న్యూస్ కి స్వాగతం। పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ మైనారిటీ ఉద్యమ నాయకులు మహమ్మద్ సలీం ఆధ్వర్యంలో సరూర్ నగర్ చౌడీలోని వృద్ధాశ్రమంలో తన తల్లి సామాన్యురాలైన మహిళలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు। అనంతరం వారికి మహమ్మద్ సలీం చీరలు పంపిణీ చేశారు। తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా సలీం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఆకుల అరవింద్ కుమార్, సీనియర్ ఉద్యమ నాయకులు పుట్టం విజేందర్ ఆవిష్కరణ చేశారు। ప్రతి పండుగకు మహమ్మద్ సలీం మా వృద్ధాశ్రమంకు వచ్చి సొంత కొడుకులాగా మా యోగక్షేమంలో తెలుసుకుని మాకు పండ్లు, కొత్త బట్టలు పంపిణీ చేస్తారని వృద్ధాశ్రమం నిర్వాహకులు, ఆశ్రమంలోని మహిళలు గుర్తు చేశారు। మహమ్మద్ సలీం కుటుంబ సభ్యులను ఆ దేవుడు చల్లగా చూడాలని వారు కోరారు। ఈ సందర్భంగా మహమ్మద్ సలీం మాట్లాడుతూ, రంజాన్ సందర్భంగా నా తల్లితో సమానమైన వీరికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం, చీరలు పంపిణీ చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు। వీరికి ఏ అవసరం ఉన్నా తన వంతుగా సహాయం చేస్తానని తెలిపారు। ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అభిలాష్ గౌడ్, మహిళా నాయకురాలు భాగ్యలక్ష్మి, సరూర్ నగర్ యూత్ నాయకులు యశ్వంత్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, వీరేష్, శివ, నరేష్ గౌడ్, అబ్దుల్, మహమ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు। ఈరోజు సరూర్ నగర్ డివిజన్లో మా మహేశ్వరం కాన్స్టిట్యున్సీ మైనార్టీ నాయకులు సలీం గారి ఆధ్వర్యంలో రంజాన్ ఇఫ్తార్ ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో అందరూ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు పుట్టం విజేందర్ గారు, భాగ్యమ్మ గారు, శ్రీకాంత్ గారు, యశ్వంత్ రెడ్డి గారు, అభిలాష్ గారు, అందరు కూడా ముఖ్యమైన అందరు నాయకులు, స్థానికంగా ఉన్న నాయకులు మైనార్టీ అందరూ పాల్గొన్నారు। గతంలో కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి రంజాన్కి కూడా సలీంబాయ్ తన మానవత్వాన్ని చాటుకొని రంజాన్లో నేను ఏదైనా ఒకటి చేయాలని చెప్పి ప్రతి మైనార్టీ సోదరులకే కాదు ప్రతి హిందువులందరికీ కూడా ప్రతి రంజాన్ సందర్భంగా ఒకరోజు అలీం డిస్ట్రిబ్యూషన్ చేస్తారు। మరో రోజు ఈరోజు ఈ రంజాన్లో భాగంలో ఈరోజు వాళ్ళ అమ్మగారి పేరు మీద వాళ్ళ అమ్మ మరణించి దాదాపు 2 ఏళ్ళు అయింది। కోవిడ్లో అనేకమైన సేవా కార్యక్రమాలు చేసింది। ఆ సందర్భంగా మా అమ్మగారి జ్ఞాపకార్థంగా నాకు తల్లి లేదు, నాకు తల్లి లాంటి వాళ్ళు అందరూ కూడా ఈ అనాథలు వృద్ధులందరికీ కూడా తల్లిలాగా భావించి అందరికీ కూడా శారీస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది। ముఖ్యంగా ప్రతి మైనార్టీ సోదరులు రంజాన్ ఒక పవిత్రమైన పండుగగా భావిస్తారు। ఈ రంజాన్ మాసంలో ఒక్కపొద్దులు ఆచరించి నిత్యం 5 సార్లు నమాజ్ చేసుకొని వాళ్ళకున్న కోరికలన్నీ తీర్చాలని చెప్పి అల్లాని ప్రార్థిస్తారు। ప్రతి రంజాన్ సందర్భంగా మా సలీం లాంటి అట్లా అనేక మంది చాలామంది ముస్లిం సోదరులు పేదవాళ్ళకు, పేద ముస్లింలకు, పేద హిందువులకు కూడా అన్ని రకాల కూడా ఏదో రకంగా మనము అల్లా చెప్పిన విధంగా అవన్నీ ఆచరించాలని చెప్పి ప్రతి సందర్భంలో అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు। ముఖ్యంగా సరూర్ నగర్లో మా సలీం భాయ్ ఇది కాకుండా రేపు మళ్ళీ 2-3 రోజుల తర్వాత కూడా ఇదే రంజాన్ పేరు మీద ఈదీ అని ఆ రోజు కూడా అందరికీ కూడా సురుకుర్మా డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు। మా సలీం భాయ్ చాలా పెద్ద గొప్ప కార్యక్రమాలు, సోషల్ యాక్టివిటీస్, పార్టీలకు సంబంధించిన దానికంటే కూడా సోషల్ యాక్టివిటీస్ బ్రహ్మాండంగా చేస్తాడు। సలీం భాయ్ గారికి ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। యావత్ తెలంగాణ ప్రజానీకానికి, ముస్లిం సోదరులకు, హిందువులకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। రంజాన్ శుభాకాంక్షలు। ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి నన్ను పిలిచిన సలీం గారికి ముందుగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను। ఈరోజు ఇంత మంచి కార్యక్రమం, వృద్ధులకు చీరలు పంచడం, అలాగే ఇఫ్తార్ పార్టీకి నన్ను ఒక నాయకుడిని నన్ను పిలిచి చాలా కృతజ్ఞత భావంతో ఫీల్ అవుతున్నాను। అలాగే ఈరోజు ఈ యొక్క మన ఓల్డేజ్ హోమ్లో వృద్ధులకు చీరలు పంపిణీ చేసి తన ఔదార్యాన్ని ప్రదర్శించాడు మన సలీం ఇదే కాదు, నేను చూస్తున్న గత 15 ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు పాల్గొంటూ చాలా ఉద్యమాలతో పాటు ప్రైవేట్గా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి చాలా పనులు చేశాడు। ఉగాది పండగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు। అలాగే రేపు ఉదయం రంజాన్ స్టార్ట్, రంజాన్ పండగ కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతిసారి వృద్ధాశ్రమంలో పండ్లు కానీ, ఫుడ్ కానీ రకరకాలుగా ఏదో ఒకటి ప్రొవైడ్ చేస్తూ వృద్ధుల వాళ్ళ నుంచి ఆశీర్వాదాలు పొందుతున్నటువంటి సలీం గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। వారందరి ఆశీర్వాదాలు వాళ్ళ కుటుంబాలకు ఉండాలని, వాళ్ళు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। आज उगादी तो नया साल है, अब भाइयों का, हिंदू भाइयों का बोलूँगा उगादी बोलते तो नया साल बोलते, वो हिसाब से, और रमज़ान कल रमज़ान है, वो हिसाब से मैं कभी भी कितने सालों से वृद्ध आश्रम अपने ओल्ड एज होम छोड़ी के गरीबों के साथ में अपने माँ के सरकार है तो उनको कभी भी साड़ियाँ उनको कुछ भी उनको अपडेट है तो उनके साथ। एक छोटी बात मैं क्या बोलना चाह रहा हूँ तो मेन बात, हमारे सरूर नगर में जितने भी पार्टी के लोग आए, पार्टी के लोगों को बोल मैं गंगा जमुना तहजीब के सरकार हम मिलजुल के रमज़ान हम कोसा भी ईद हम मिलजुल के करते। शुक्रिया बहुत बहुत।